వృశ్చిక రాశి వారికి అనగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో 16వ తారీఖు వరకు సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 20 నుండి మాసాంతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శని భగవానుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ రాశులలో 8 గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ఈ గ్రహాలు వృశ్చిక రాశి జాతకులకు ఏ స్థానాలలో ఉంటున్నారు, వాటి యొక్క ప్రభావము గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు 16వ తారీఖు వరకు భాగ్యస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. తదనంతరం దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 16 నుండి మాసాంతం వరకు కూడా సూర్యుడి యొక్క అనుకూలత బాగా ఉంది. కుజుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. బుధుడు భాగ్యస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు అష్టమ భాగ్యస్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. గురువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ స్థానాలలో 8 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కుజుడు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. ఉత్తరార్ధం రవి యొక్క సంచారం అనుకూలంగా ఉంది ఈ మాసంలో. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు ప్రతికూలంగా ఉన్నారు వృశ్చిక రాశి వారికి. కాబట్టి ఓవరాల్గా మనము ఈ స్థితిని చూసినట్టయితే మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రధాన గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉండడంతో చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని కూడాను ఆచితూచి 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు మట్టుకు ఈ మాసం సంతృప్తికరంగానే ఉంటుంది. ఒప్పందాలు చేసుకుంటారు. చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు. స్నేహితుల కలయికతో కొన్ని పనులు నెరవేరుతాయి. బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులు వీరి యొక్క సహాయ సహకారాలు ఈ మాసంలో మీకు బాగా కలిసి వస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు వీళ్ళ యొక్క సహకారంతో. ఒక బంధువర్గం యొక్క సహకారము, పిల్లల యొక్క పెళ్లి విషయంలో వివాహాది సంబంధాలు చేకూర్చడము, సంబంధాలు చెప్పడము, ఇలాంటి వాటి విషయంలో బంధువర్గం యొక్క సహాయ సహకారాలు ఈ మాసంలో మీకు బాగా కనబడుతున్నాయి. ప్రయాణాల మూలకంగా అలసట, ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. అంటే 3-4 వారాలలో కొన్ని ప్రయత్నాలు మీకు సఫలీకృతమవుతాయి. ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. తాత్కాలికంగా బంధుమిత్రుల సహాయంతో పనులు నెరవేరుతాయి. ప్రారంభించినటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి కాకపోవడంతో కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడము, రుణభారం పెరిగిపోవడము, అప్పులు తీసుకోవలసినటువంటి స్థితి ఏర్పడము. అయితే 3-4 వారాలు మట్టుకు మీకు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు కొంత ఊరట లభిస్తుంది. మాసాంతంలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణము ఆఫీసులో ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇక ముఖ్యమైనటువంటి పనులకు సరిపడా డబ్బు లేకపోవడంతో పనులు వాయిదా పడడము, ప్రారంభించిన వాటిలో ఆలస్యము, ఇలాంటివి గోచరిస్తున్నాయి. అయితే పూర్వము ఉన్నటువంటి సమస్యలు మట్టుకు కొంతవరకు తీరే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు అధికారులతో కొంత గ్యాప్ ఏర్పడుతుంది ఈ మాసం లోపల.
కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. విమర్శలకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అపనిందలకు గురి అవుతారు. మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడము తద్వారా ఈ మాసంలో సంభవిస్తుంది. ఇక ప్రధానమైనటువంటి అంశం, ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. తద్వారా మీరు కొంతవరకు మనశ్శాంతిని పొందే అవకాశాలు కనబడుతున్నాయి. పని భారం మట్టుకు పెరుగుతుంది. బరువు బాధ్యతలతో మనశ్శాంతి లేకుండా ఉండేటువంటి అవకాశం ఈ మాసంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. గ్రహస్థితి, ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. సూర్యుడు 50% అనుకూలంగా ఉన్నాడు. బుధుడు కూడాను కొంత సామాన్య స్థితిలో ఉన్నాడు. శుక్రుడి యొక్క అనుకూలము, కుజుడి యొక్క అనుకూలం బాగా ఉంది. కాబట్టి కొన్ని కార్నర్స్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా మట్టుకు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందున 1-2 వారాలు అంటే ఈ మాసం ప్రథమార్థంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓపికతో మీరు పనులు చేయాలి. తొందరపడకుండా సంయమనము అనేటువంటిది ఈ మాసంలో మీకు చాలా అవసరము. ఇది మీరు పాటించినట్టయితే కొన్ని అనర్థాలను, నష్టాలను అధిగమించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఈ విశ్లేషణను మీరు జాగ్రత్తగా గమనించి వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారం చేసుకోవడము, గ్రహాల విషయమై భగవంతుడి అనుగ్రహానికై పరిహారాలు చేసుకోవడము, స్తోత్ర పారాయణం చేయడము, ఆయా గ్రహాలకు నిర్దేశింపబడినటువంటి మూలమంత్రాలను జపించడము, ఆయా గ్రహాలకు చెప్పినటువంటి వస్తువులను దానంగా ఇవ్వడము, బీదలకు అన్నదానం చేయడము, నీడీ పర్సన్స్కు సహాయం అందించడం, ఇవి చేసినట్టయితే మీకు గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ క్రమంలో సూర్య భగవానుడు అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి గ్రహము. అలాంటి సూర్యుడు అరిష్ట స్థానాలలో సంచరిస్తున్నప్పుడు, అంటే 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల సూర్యుడి నిమిత్తమై మీరు ప్రప్రథమంగా మూలమంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యము మనకు ఇండైరెక్ట్గా అన్ని విషయాలపై కూడాను ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక సమస్యలపైన, మనం చేసేటువంటి పనులపైన, మిగతా కార్యక్రమాలన్నిటిపైన కూడాను ఆరోగ్యం ఇండైరెక్ట్గా మనకు ఒక ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి దాన్ని మీరు సక్రమంగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి విషయం. ప్రతిరోజు కూడాను స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోండి. తదనంతరం మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ఈ జపం మూలకంగా మీ లోపల భక్తి భావన పెరుగుతుంది. కార్యక్రమాలపై, మీరు చేసేటువంటి పనులపై శ్రద్ధ ఏర్పడుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే ఆ పనిని మీరు సక్రమంగా చేయగలుగుతారు. తద్వారా మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా శివాభిషేకం చేయండి. శివుడు ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్యాన్ని కూడాను ఇచ్చేటువంటి భగవంతుడు.
అపమృత్యు దోషాలను నివారించేటువంటి భగవంతుడు. కాబట్టి శివుణ్ణి మీరు అభిషేకించండి. ఇక గోధుమలు దానంగా ఇవ్వండి. సూర్యుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం గోధుమలు. కాబట్టి గోధుమలు దానంగా ఇచ్చినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక జాతి రత్నాలలో సూర్య భగవానుడికి చెప్పినటువంటిది మాణిక్యం. ఈ మాణిక్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే మీకు సూర్యుడి యొక్క అనుకూలత కలుగుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్టయితే ఆరోగ్య విషయం లోపల మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక సూర్యుడి తర్వాత మీ గ్రహస్థితి పైన, అంటే మీ ఫలితాల పైన, మాసవారీ ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, మొత్తం జాతక ఫలితాలపై కూడాను ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహము అంగారకుడు, కుజ భగవానుడు. ఈ కుజుడు కూడాను 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా శుభ ఫలితాలను ఇస్తాడు. 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ అంగారకుణ్ణి ప్రీతి చేసుకోవడానికి, అంగారకుడి మూలకంగా, కుజుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి దూరం కావడానికి ప్రథమంగా కందులు దానం ఇవ్వండి. ఎర్రటి వస్త్రంలో కందులు 1 కేజీ పావు మూటగట్టి ఎవరికైనా కూడాను దానం ఇవ్వండి. బీదలకు ఇచ్చినా పర్వాలేదు, దేవాలయంలో అర్చకుడికి ఇచ్చినా కూడాను పర్వాలేదు. మీరు దానము ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం. దానము, యజ్ఞము, తపస్సు, ఈ 3 ముఖ్యంగా మనిషికి చెప్పబడినటువంటి కర్తవ్యాలు. కాబట్టి దానము ప్రథమ స్థానంలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికి ఇవి దానంగా ఇవ్వండి. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని అర్చించినట్టయితే మీ లోపల కోప స్వభావము లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కోప స్వభావము అంగారకుడి మూలకంగా డెవలప్ అవుతుంది. ఆ కోప స్వభావంలో మనిషి వివేకాన్ని కోల్పోతాడు, అంటే ఆలోచన తత్వాన్ని కోల్పోతాడు. తద్వారా మనం ఏమి చేస్తున్నామో మనకు స్పృహలో ఉండదు. కాబట్టి అలాంటి దుష్ప్రభావము కలగకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి మిమ్మల్ని కాపాడుతాడు. కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపంలో ఉన్నటువంటి దుర్గామాతను కూడాను పూజించండి. ఇలా చేసినట్టయితే అంగారకుడి యొక్క దుష్ప్రభావం నుండి మీరు దూరం అవుతారు. తర్వాత మీకు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహము. ఈ గురువు కూడాను మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలే కాకుండా మీకు మంచి జరగడం అనేటువంటిది అడ్డుకుంటాడు గురువు యొక్క సంచారం. కనుక గురు ప్రీత్యర్థమై దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా మీకు బృహస్పతి గురుగ్రహము శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. గురు ప్రీత్యర్థమై మీరు శనిగలు దానంగా ఇవ్వండి. పసుపు పచ్చ వస్త్రంలో శనిగలను మూటకట్టి అర్చకుడికి కానివ్వండి, బీదలకు కానివ్వండి దానంగా ఇవ్వండి. దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి గురువు కాబట్టి దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి గురువులను, సద్గురువులను పూజించడం మూలకంగా గురువు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులు కూడాను ప్రథమ గురువులు కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేయండి. తద్వారా గురువు యొక్క అనుకూలత కలుగుతుంది. ఇక శనీశ్వరుడు, శని ప్రధానమైనటువంటి గ్రహం. 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో. దుష్ట స్థానంలో ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం చాలా ఉంటుంది.
కాబట్టి 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శని దుష్ప్రభావాన్ని ఇస్తాడు గనక శని ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. తర్వాత శని ప్రీత్యర్థమై నువ్వుల నూనె, నల్లటి వస్త్రము, ఒక ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అంతేకాకుండా శివుణ్ణి అభిషేకన చేయండి. శివాభిషేకం మూలకంగా మీకు శనైశ్చరుడి యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఒక బిల్వదళం సమర్పించి ఆ అపమృత్యు దోషం పంచముఖ మహామృత్యుంజయుణ్ణి మీరు అభిషేకించినట్టయితే పంచామృతాలతో అభిషేచన కానివ్వండి, లేదా కేవలము నీళ్లు పోసి, అంటే నీళ్లలోనే సమస్తము ఉంటుంది అనేటువంటిది మనకు వేదం చెప్తుంది కాబట్టి ఆ నీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ నీటితో మీరు శివుణ్ణి అభిషేచన చేసి ఒక బిల్వదళము సమర్పించి నమస్కారం చేసుకున్నట్టయితే శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. శని స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేసినట్టయితే శని యొక్క దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక రాహువు అత్యంత ప్రధానమైనటువంటి దుష్టగ్రహ. అంటే మీ లోపల ఒక భ్రాంతిని, భయాన్ని కలిగించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మీకు దుష్ప్రభావాన్ని కలిగిస్తాడు. కనుక పరిహారం కొరకై అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. దుర్గామాతను పూజించండి. మినుములను దానంగా ఇవ్వండి. గోమేధికాన్ని ధరించండి. ఇవి ధరించడం మూలకంగా రాహు ప్రీతి చెంది మీకు శుభ ఫలితాలను, అంటే దుష్ప్రభావమును తగ్గిస్తాడు ఈ పరిహారాల మూలకంగా. ఇక కేతువు 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యకం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. గణపతిని పూజించండి. ఉండ్రాళ్ళు నివేదనగా సమర్పించండి గణపతికి. ఉలవలు దానంగా ఇవ్వండి. వైడూర్యాన్ని ధరించండి. ఈ విధంగా చేసినట్టయితే కేతువు ప్రీతి చెందుతాడు. కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అనుకూల ఫలితాలు పెరుగుతాయి. ఈ విధంగా ఈ పరిహారాలను మీరు చేసినట్టయితే గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. చేసే కర్తవ్యం పైన మీరు మనస్సు నిలిపి ఫలితాన్ని భగవంతుడి పైన మీరు పెట్టినట్టయితే తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. శుభం.